హలో ఎవ్రీవన్, ఇక్కడ నేను ఒక షీట్ తీసుకున్నాను, దానికి నెయ్యి రాసేసుకున్నాను. అలాగే బేలన్ కట్ట కూడా నెయ్యి రాసేసుకున్నాను. ఇక్కడ గోధుమ పిండి ముద్ద తీసుకొని ఇలా కటోరా షేప్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ బెల్లము శనగపప్పు ఉడకపెట్టుకున్న మిశ్రమం ఉంది, అందులో కొద్దిగా సోంపు వేసేసుకొని ఇట్లా గట్టిగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది ఈ కటోరా ఉంది కదా, అందులో పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా ఒకసారి ఒత్తుకొని బేలన్ కట్టతో ప్రెస్ చేయాలి. చపాతీలు ఎట్లా చేసుకుంటాం, మళ్ళీ షీట్ పెట్టడం వల్ల ఏంటంటే ఇది ఈజీగా మనకు తీయడానికి కూడా వస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈరోజు నేను పప్పు పోలేలు చేస్తున్నాను. మా తెలంగాణలో అయితే పప్పు పోలేలు అంటారండి. ఇలా కాల్చిన తర్వాత ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందాక మనం పప్పు పోలేలు చేసుకున్నాం కదా, అది వేసేసి ఇట్లా 2 సైడ్స్ దాన్ని కాల్చుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఓకేనా? మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.